భూభారతి చట్టం కింద భూ సంబంధిత సమస్యలపై రైతులు ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించేందుకు వీలుగా జూన్ 3 నుండి అన్ని మండలాలలో గ్రామాల వారీగా చేపట్టనున్న రెవెన్యూ సదస్సులను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తూ నూతన 6వ చట్టంలో పొందుపర్చిన నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తుల స్వీకరణ, వాటి పరిశీలన, విచారణ ప్రక్రియలను నిర్వహించాలని ఆయన అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలులోకి తీసుకొచ్చిన భూభారతి చట్టం కింద భూ సంబంధిత సమస్యలపై రైతులు ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించేందుకు వీలుగా జూన్ 3 నుండి అన్ని మండలాలలో గ్రామాల వారీగా చేపట్టనున్న రెవెన్యూ సదస్సులను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో శనివారం తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సర్వేయర్లకు రెవెన్యూ సదస్సుల నిర్వహణ, దరఖాస్తుల పరిశీలన, క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా భూభారతి చట్టంలోని నిబంధనల గురించి, దరఖాస్తులను పరిష్కరించాల్సిన తీరును తెలియజేశారు. ఇప్పటికే పైలట్ ప్రతిపాదికన జిల్లాలోని మెండోరా మండలంలో గల 8 గ్రామాలలో రెవెన్యూ సదస్సులను జరిపి క్షేత్రస్థాయి విచారణ నిర్వహించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.